ప్లాట్ కొనుగోలు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది ధర కాదు, అనుమతులు. అందుకే రియల్ ఎస్టేట్ ప్రకటనల్లో తరచుగా వినిపించే రెండు పదాలు హెచ్ఎండిఏ, డిటిసిపి. అయితే ఈ రెండు అనుమతుల మధ్య తేడా ఏంటి? హెచ్ఎండిఏ లేఅవుట్కే ప్రాధాన్యత ఇవ్వాలా? డిటిసిపి లేఅవుట్లో పెట్టుబడి పెట్టొచ్చా? ప్లాట్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం. హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లపై సందేహాలు. రెండు అనుమతుల మధ్య తేడా ఏంటి? అనుమతి కంటే లొకేషన్ కూడా కీలకం. ప్లాట్ కొనుగోలు ముందు పత్రాల పరిశీలన తప్పనిసరి. తొందరపాటు నిర్ణయాలతో నష్టాలు. హైదరాబాద్ లో సొంత స్థలం కొనాలని భావించే వారికి ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నగర శివార్లలో కొత్త వెంచర్లు, కొత్త లేఅవుట్లు భారీగా వస్తున్నాయి. అయితే వీటిలో ఏది చట్టబద్ధమైనది, ఏది భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఉంటుంది అన్నది తెలుసుకోవడం అత్యంత కీలకం. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ. హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే లేఅవుట్లకు ప్రణాళిక అనుమతులు ఇచ్చే సంస్థ ఇది. రోడ్లు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను పరిశీలించి అనుమతులు జారీ చేస్తుంది. మరోవైపు డిటిసిపి అంటే పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక విభాగం. హైదరాబాద్ నగర పరిధికి వెలుపల ఉన్న పట్టణాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే లేఅవుట్లకు అనుమతులు ఇస్తుంది. అయితే హెచ్ఎండిఏ లేఅవుట్ అంటేనే మంచి పెట్టుబడి, డిటిసిపి లేఅవుట్ అంటే తక్కువ స్థాయి అనే అభిప్రాయం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. రెండూ ప్రభుత్వ అనుమతులే. అయితే వాటి పరిధి, ప్రాంతాలు మాత్రమే వేరు. ఒక ప్లాట్ విలువను నిర్ణయించేది కేవలం హెచ్ఎండిఏ లేదా డిటిసిపి అనుమతి కాదు. ఆ స్థలమున్న ప్రాంతం, రహదారి సౌకర్యం, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలు, చుట్టుపక్కల వస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అనుమతి పేరును చూసి మాత్రమే నిర్ణయం తీసుకోకుండా స్థలం భవిష్యత్ విలువను కూడా అంచనా వేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్లాట్ కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అనుమతి నిజమైనదేనా? లేఅవుట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? భూమికి స్పష్టమైన హక్కుపత్రాలున్నాయా? ఎలాంటి న్యాయపరమైన సమస్యలున్నాయా? రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించాలి. ఇక భవిష్యత్తులో ఆ ప్రాంతానికి రహదారులు, మెట్రో పరిశ్రమలు లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలను కూడా పరిశీలించాలి. తక్కువ ధర కనిపించిందని వెంటనే ముందస్తు చెల్లింపు చేయటం కంటే అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్ఎండిఏ అయినా, డిటిసిపి అయినా ప్లాటు కొనుగోలులో ముఖ్యమైంది అనుమతి మాత్రమే కాదు, ఆ స్థలం చట్టబద్ధత, ప్రాంత అభివృద్ధి, భవిష్యత్తు విలువ. అందుకే జీవితకాల పెట్టుబడిగా భావించే స్థలం విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దని నిపుణులు సూచిస్తున్నారు.